లేఆఫ్స్ 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 ఎక్కడ చూసినా లేఆఫ్సే. ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అయిన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, యాపిల్ దంజం వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించేస్తున్నాయి. అంతెందుకు, ఒక ఇండియన్ స్టార్టప్ కంపెనీ అయితే ఇన్ ఎ సింగిల్ డే 600 ఎంప్లాయీస్ని ఫైర్ చేసింది. ఈ లేఆఫ్స్ దెబ్బకు అమెరికాలో పనిచేసే ఇండియన్ టెకీస్ జాబ్లెస్గా తిరుగుతున్నారు. అయితే ఇదంతా కాయిన్కి ఒక సైడ్ మాత్రమే. ఆన్ ద ఫ్లిప్ సైడ్ కథ వేరేలా ఉంది. టెక్ ఇండస్ట్రీలోని టాప్ 5 కంపెనీస్ రీసెంట్గా క్వార్టర్లీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. అందులో ఈ కంపెనీస్కు బిగ్ ప్రాఫిట్స్, మ్యాసివ్ రెవెన్యూ, మంచి ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఫేస్బుక్, యాపిల్ ఈ టెక్ జైంట్స్ ప్రపంచంలోనే హై ప్రాఫిట్ సంపాదిస్తూ స్టాక్ మార్కెట్స్ వాల్యుయేషన్లో టాప్ పొజిషన్లో ఉన్నాయి. ఈ 5 కంపెనీలు రీసెంట్ క్వార్టర్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్స్ ఒకసారి చూద్దాం. మైక్రోసాఫ్ట్ $22 బిలియన్ ప్రాఫిట్, అల్ఫాబెట్ అంటే గూగుల్లో $23.66 బిలియన్, అమెజాన్ $10.4 బిలియన్, మెటా $12.37 బిలియన్, యాపిల్ $23.64 బిలియన్. అయితే ఇన్ని లక్షల కోట్ల లాభాలున్నా ఈ కంపెనీలు భారీ సంఖ్యలో ఎంప్లాయీస్ని ఎందుకు ఫైర్ చేస్తున్నాయనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. టైమ్స్ ఆఫ్ ఇండియా రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఈ ఇయర్లో అంటే ఏప్రిల్ 2024 వరకే మొత్తం 250 టెక్ కంపెనీస్ 70,000 ఎంప్లాయీస్ని ఫైర్ చేశాయి. ఇక ట్విట్టర్ కంపెనీ ఇలాన్ మస్క్ చేతికొచ్చినప్పటి నుంచి ఆయన మాస్ లే ఆఫ్స్ చేస్తూనే ఉన్నాడు. ఇన్ టోటల్ ఈ కంపెనీలన్నీ తమ వర్క్ ఫోర్స్లో నుంచి 5% ఎంప్లాయీస్ని తొలగించేశాయి. ఈ ఫైరింగ్స్కు చాలా రీజన్స్ ఉన్నాయి. లెట్స్ సీ వన్ బై వన్. వాటిలో మెయిన్ రీజన్ కరోనా టైంలో ఓవర్ హైరింగ్ చేసుకోవడం. దాంతోపాటు ఈ బడా టెక్ కంపెనీల్లో కొన్ని యూనిట్స్ లాసెస్లో ఉండడంతో ఆ యూనిట్స్ని కంపెనీలు మూసేశాయి. దీంతో అక్కడ పనిచేసే వారి ఉద్యోగాలు పోయాయి. ముందుగా కరోనా లాక్డౌన్ గురించి ఒక్కసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. లాక్డౌన్ టైంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో అందరూ ఆన్లైన్ సర్వీసెస్ ఉపయోగించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ లాంటి యాప్స్ ఉపయోగించే వారి కౌంట్ ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోయింది. దీంతోపాటు ఇంట్లో ఉంటూ నెట్ఫ్లిక్స్, ఆహా లాంటి ఓటీటీలో బింజ్ వాచింగ్ చేసేవారు ఎక్కువ కావడంతో బిజినెస్ ఒక్కసారే బాగా పెరిగి కంపెనీలు ఈ పెరిగిన కన్జ్యూమర్స్కు సర్వీస్ అందించడానికి ఎక్కువ స్టాఫ్ని హైర్ చేసుకున్నాయి. పాండమిక్ అంటే ముందు కాలంతో పోల్చితే లాక్డౌన్ టైంలో 71% ఎక్కువ వర్క్ ఫోర్స్ని కంపెనీలు హైర్ చేసుకున్నాయని రిపోర్ట్ చెబుతోంది. అందుకే కరోనా టైంలో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి విపరీతమైన డిమాండ్ చూసాం. కానీ ఇప్పుడు లాక్డౌన్ తర్వాత పరిస్థితులు మళ్ళీ నార్మల్ అయిపోయాయి. దీంతో ప్రజలు కూడా మెల్లగా ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి మారిపోతున్నారు. దీంతో ముందు కంటే బిజినెస్ గ్రోత్ రేట్ స్లో డౌన్ అయింది. బిజినెస్ తగ్గిపోవడంతో కంపెనీ సీఈఓలపై ఇన్వెస్టర్ల ఒత్తిడి పెరిగింది. ఈ కారణంగా కంపెనీలు నష్టాలు తప్పించుకోవడానికి కాస్ట్ కటింగ్స్ కోసం లే ఆఫ్స్ చేస్తున్నాయి. ఇక చిన్న కంపెనీస్లో అయితే ఎంప్లాయీస్కు టైంకు శాలరీస్ అందడం లేదు, లేదా సగం శాలరీస్ అందుతున్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం 2021-23 పీరియడ్లో టాప్ 5 సాఫ్ట్వేర్ కంపెనీస్ మోర్ దాన్ 1,12,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది. మ్యాసివ్ లే ఆఫ్స్కు మరో అతిపెద్ద కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలా చిన్న పెద్ద ప్రతి కంపెనీ ఏఐని తమ సాఫ్ట్వేర్ టూల్స్లో ఇంటిగ్రేట్ చేస్తోంది. దీనివల్ల కంపెనీల్లో పని చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, డేటా క్యూరేషన్, ఎథికల్ గవర్నెన్స్ స్కిల్స్ ఉన్న వారిని మాత్రమే కంపెనీలు హైర్ చేసుకుంటున్నాయి. కానీ మిగతా సెక్టార్స్లో వర్క్ ఫోర్స్ని భారీగా తగ్గించేస్తున్నాయి. ఏఐ ఒక సునామీలా జాబ్ మార్కెట్ని హిట్ చేస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ క్రిస్టలింగా జియోర్జివా చెప్పారు. ఏఐ టెక్నాలజీ సొంతంగా కోడ్ రాయగలదు, మ్యూజిక్ కంపోజ్ చేయగలదు. జస్ట్ ఒక హ్యూమన్ దాన్ని వెరిఫై చేసేందుకు అవసరం అంతే. అంటే ఇప్పుడు కోడింగ్ చేసేందుకు 100 మంది ఎంప్లాయీస్ అవసరం లేదు. దీన్ని బట్టి మనం ఫ్యూచర్ అంతా ఏఐ మీద డిపెండ్ అయి ఉంటుందని అర్థం చేసుకోవాలి. అండ్ ఒకసారి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ విందాం. లాస్ట్ 3 yearsలో బిజినెస్ గ్రోత్ రేట్ బాగా తగ్గిపోయింది. దీనికి తోడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి చాలా వెస్టర్న్ కంట్రీస్లో ఎకనామిక్ క్రైసిస్, రెసిషన్ పరిస్థితులు ఉన్నాయి. అందుకే 2022లో అమెజాన్ మాజీ సీఈఓ జెఫ్ బెజోస్ 2022లోనే ప్రజలకు క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం అనవసరంగా ఖర్చు చేయొద్దని, త్వరలోనే దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతుందని హెచ్చరించాడు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇలాగే చెప్పారు. తను పాండమిక్ టైం గ్రోత్ రేట్ని బేస్ చేసుకుని హైర్ చేసుకున్నామని, కానీ ఇప్పుడు కాస్ట్ కటింగ్స్ చేయడం తప్పడం లేదని ఉద్యోగులను తొలగిస్తూ క్షమాపణలు కూడా కోరారు. గత 2-3 సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ వార్ ప్రపంచ దేశాల ఎకానమీపై ఇంపాక్ట్ చూపిస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, సుదాన్ సివిల్ వార్ ఇవన్నీ స్టాక్ మార్కెట్ను దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ జీడిపి డిక్లైన్ అవుతుంది.
అయితే ఈ మాస్ లే ఆఫ్స్ ఎఫెక్ట్స్ విదేశాల్లో సెటిల్ అయిన ఫ్యామిలీస్ పై సివియర్గా కనిపిస్తోంది. ఫారెన్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఫ్యామిలీతో వారు అక్కడే సెటిల్ అయిన వారు ఇప్పుడు సడన్గా ఉద్యోగం పోవడంతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొత్త ఉద్యోగాలు దొరకడం లేదు, పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీంతో చాలా మంది ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అస్సలు జరగడం లేదు. ఈ ప్రాబ్లంకు పాపులర్ ఎకానమిస్ట్ కొంతవరకు సొల్యూషన్ సజెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో యుఎస్, యూకే, కెనడా లాంటి దేశాలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. మన ప్రభుత్వం ప్రో యాక్టివ్ ఇండియన్ డిప్లొమసీ చేయాలని, H1B వీసాల గడువు పెంచేందుకు చర్చలు జరపాలని చెబుతున్నారు. ఎందుకంటే అమెరికా ఇష్యూ చేసే H1B వీసాలలో 75% వరకు ఇండియన్స్కే లభిస్తాయి. ఇప్పుడు లే ఆఫ్స్ అయిన వారిలో H1B వీసా హోల్డర్స్ 30-40% ఉన్నారని సమాచారం. వెరీ హ్యూజ్ కదా. అయితే ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి పవర్లో ఉన్న ఇండియన్ అమెరికన్స్ ముందుకు రావాలని, వారి హెల్ప్ చాలా అవసరమని ఎకానమిస్ట్ అభిప్రాయం. కంపెనీలు కూడా లే ఆఫ్ చేసే వారి గ్రేస్ పీరియడ్ 30-60 డేస్ కు పెంచాలని, ఇది ఎంప్లాయీస్ కొత్త జాబ్ వెతుకునేందుకు చాలా హెల్ప్ అవుతుందని చెబుతున్నారు. ఇక అన్నిటికంటే ప్రాక్టికల్ సొల్యూషన్, ఎంప్లాయీస్ తమని తాము అప్ స్కిల్ లేదా రీస్కిల్ చేసుకోవాలి. కొత్త టెక్నాలజీ వస్తే వర్క్ షాప్స్ అటెండ్ చేస్తూ దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. కొత్త ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవడం వంటివి చేయాలి. అప్పుడే వారికి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. దీనికి తోడు కంపెనీ మేనేజ్మెంట్స్ కూడా మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై సరిగా ప్రెడిక్ట్ చేయగలగాలి. అప్పుడే ఓవర్ హైరింగ్, జాబ్ లే ఆఫ్ సిచ్యువేషన్ రాకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్.